పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చింది. ఒకసారి అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారికి తీవ్రంగా దాహం వేసింది. దాహం తట్టుకోలేక నీటి కోసం నకులుణ్ణి పంపించారు ధర్మరాజు. నకులుడు దగ్గరలో ఉన్న చెట్టుపైకి ఎక్కి చూశాడు. అక్కడ పచ్చని ఆకులు, నీటి పక్షుల అరుపులు వినిపించాయి. అక్కడ చెరువు ఉండాలి అని భావించి ఆ దిశగా వెళ్ళాడు. అక్కడ అందమైన నీటి కొలను కనిపించింది. నకులుడు సంతోషించి నీటి చెరువు వద్ద వెళ్లి ఆ నీరును తాగబోయాడు. వెంటనే ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆగు, ఇది నా చెరువు. నా అనుమతి లేకుండా ఈ నీరును తాగవద్దు. నువ్వు ఈ నీరు తాగాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ తరువాతే నువ్వు నీరు తాగవచ్చు. నకులుడు ఆ మాటను పట్టించుకోలేదు. తీవ్రమైన దాహంతో ఆ స్వరాన్ని ధిక్కరించి ఆ నీరు తాగగానే స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. నకులుడు ఎంతసేపుకి తిరిగి రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. సహదేవునికి కూడా అదే అనుభవం ఎదురయ్యింది. ఆ స్వరాన్ని ధిక్కరించి నీరు తాగగానే నకులుడి పక్కనే స్పృహ కోల్పోయాడు. వారిద్దరూ రాకపోయేసరికి అర్జునుడు వెళ్ళాడు. ఆ తరువాత భీముడు వెళ్ళాడు. వారికి కూడా అదే హెచ్చరిక వినిపించింది. వారు ఆ స్వరాన్ని రాక్షస మాటగా భావించి అహంకారంగా నీరు తాగబోయారు. ఆ నలుగురు పాండవులు స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. చివరకు ధర్మరాజు ఆ చెరువు దగ్గరకి వస్తాడు. తన సోదరులు స్పృహ కోల్పోయి పడిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. దాహం తట్టుకోలేక ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకుంటాడు. ధర్మరాజు కూడా నీరు తాగడానికి సిద్ధపడగా మళ్ళీ ఆ గంభీరమైన స్వరం వినిపించింది. ఓ ధర్మరాజు, నీ సోదరులు నా మాట వినలేదు. అందువలనే ఈ గతి పట్టారు. నువ్వు కూడా నా ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే నీకు కూడా ఇదే జరుగుతుంది. ధర్మరాజు లేచి చుట్టూ చూశాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు యక్షుడు, ఈ చెరువుకి అధిపతి, ఒక వృక్షం మీద ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ధర్మరాజు అంగీకరించాడు. యక్షుడు ధర్మానికి సంబంధించిన అనేక ప్రశ్నలను అడిగాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. యక్షుడు ఇలా అడిగాడు: భూమి కన్నా బరువుగా ఉండేది ఏది? అప్పుడు ధర్మరాజు తల్లి అని చెబుతాడు. అప్పుడు ఇంకొక ప్రశ్నను అడిగాడు యక్షుడు: ఆకాశం కంటే ఎత్తుగా ఉండేది ఏది? అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు: తండ్రి అని చెప్తాడు. యక్షుడు మళ్ళీ ఇంకొక ప్రశ్నను అడిగాడు: గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు మనస్సు అని చెప్తాడు. యక్షుడు పడిపోయిన వారికి ఆసరా ఇచ్చేది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు ఇలా అంటాడు: ధైర్యం అని చెప్తాడు. యక్షుడు మరొక ప్రశ్నను అడిగాడు: ప్రపంచంలోనే అతి పెద్ద ఆశ్చర్యం ఏది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు: ప్రతిరోజు ఎందరో మరణిస్తూ ఉన్న మనుషులు తమ శాశ్వతంగా జీవిస్తాము అని భావించడం. ధర్మరాజు చెప్పిన జ్ఞానయుక్తమైన సరైన సమాధానాలకు ఆ యక్షుడు సంతోషించాడు. ఓ ధర్మరాజా, నీ సమాధానాలు నాకు మెప్పించాయి. నీ సోదరుల్లో ఎవరినైనా ఒక్కరిని బతికించడానికి నేను అనుమతిస్తాను అని చెప్తాడు యక్షుడు. ఇప్పుడు ఎవరిని బతికించాలి అని నువ్వు కోరుకో అన్నాడు ఆ యక్షుడు. ధర్మరాజు వెంటనే నకులుణ్ణి బతికించండి అని కోరాడు. యక్షుడు ఆశ్చర్యపోయి, ఏమిటి, భీముని బలం, అర్జునుని విలువిద్య, సహదేవుని తెలివితేటలు వద్దా? నీ తల్లి కుంతి కుమారులలో ఒకడివి నువ్వు. నీ తల్లికి ఒక కుమారుడు బతికి ఉన్నాడు. కానీ నీ సవతి తల్లి మాధురికి కూడా ఒక కుమారుడు ఉండాలి. ధర్మం ప్రకారం కోరుకో అన్నాడు ఆ యక్షుడు. అప్పుడు ఆ ధర్మరాజు చిరునవ్వుతో, నా తల్లి కుంతిదేవికి నేను ఉన్నాను. నా సవతి తల్లి అయిన మాధురికి కూడా ఒక కొడుకు ఉండాలి కదా. అందుకే నకులుణ్ణి బతికించుమని కోరాను. ధర్మం ఎప్పుడు ఇరువైపులా సమంగా ఉండాలి అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు నిష్కపటమైన ధర్మానికి ఆ యక్షుడు చాలా సంతోషించాడు. అప్పుడు యక్షుడు తన నిజమైన రూపాన్ని చూపించాడు. ఆయనే స్వయంగా ధర్మదేవత. ధర్మరాజును పరీక్షించడానికి ఈ రూపం తీసుకున్నాడు. ఆ ధర్మదేవత నలుగురు పాండవులను బతికించి వారి అరణ్యవాసం చివరి దశలో ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ధర్మరాజుకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం సమయంలో అనేక కఠిన పరీక్షలు ఎదురయ్యాయి.
కానీ ఎప్పుడూ తన ధర్మాన్ని విడలేదు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కురువులతో సంధి ప్రయత్నాలు విఫలమయ్యాయి. యుద్ధం అనివార్యం అని తెలిసినా కూడా ధర్మరాజు తన ధర్మాన్ని అనుసరించి శాంతి యొక్క మార్గాన్ని కోరుకున్నాడు. అన్యాయం చేసిన కౌరవుల యుద్ధం కోసం ధర్మమే అని శ్రీకృష్ణుడు వివరించిన తర్వాతే యుద్ధానికి అంగీకరించాడు. యుద్ధం సమయంలో కూడా ధర్మరాజు మానసిక సంఘర్షకు గురి అయ్యాడు. తన బంధువులను చంపడం ధర్మమా సందిగ్ధంలో పడ్డాడు. కానీ కర్తవ్య నిర్వహణంలో ధర్మమే ముఖ్యమని గ్రహించి ముందుకు సాగాడు. యుద్ధం తరువాత ధర్మరాజుకు మానసిక క్షోభని తీర్చడానికి వ్యాస మహర్షి శ్రీకృష్ణుడు అనేక ధర్మ సూక్ష్మాలను బోధించారు. రాజ్యాన్ని పాలించేటప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టద్దు అని ఉపదేశించారు. ధర్మరాజు జీవితాంతం ఆదర్శవంతమైన రాజుగా, ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. అందుకే ఆయనను ధర్మరాజు అని పిలుస్తారు. ఈ కథ కేవలం ఒక సంఘటన కాదు, ధర్మం యొక్క శక్తిని, విలువను తెలియజేసే ఒక గొప్ప పాఠం. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.